ఒకటి ఉంటుంది. నాకు ఈ ఛానల్ సందర్భంగా అయితే ఈ 200 వీడియో అనేది ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. అందుకే గత కొన్ని రోజులుగా వీడియోలు పోస్ట్ చేయకుండా ఈ వీడియో మీద ఫోకస్ చేశాను. ఇంకా ఈ వీడియో సంగతికి వస్తే మనం చాలా సినిమాలు చూస్తాం. అందులో కొన్ని సహజంగా ఉంటాయి, కొన్ని ఎక్స్పెరిమెంటల్గా ఉంటాయి. కొన్ని సినిమాలు ఎక్స్పెరిమెంటల్ జోన్లో వచ్చి ఫెయిల్ అయ్యిగా ఉంటాయి. అలాంటి సినిమాల గురించి ఒకసారి లుక్ చేద్దాం. ముందుగా వచ్చి లడ్డూ బాబు. రవిబాబు డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా ఘోరంగా విఫలమైందని చెప్పాలి. అలర్నెస్ మరీ పట్టలేనంత విధంగా మారిపోయాయని చెప్పాలి. తను వేసుకున్న పర్సెస్టిక్ మేకప్ కానీ మరి తను పడ్డ కష్టం కానీ అసలుకి వర్ణనాతీతం. అయిలో విక్రమ్ రేంజ్లో కష్టపడ్డ సినిమా ఆడలేదు. దానికి ప్రధాన కారణం రవిబాబు ఎంచుకున్న కథ. 2014 రిలీజ్ అయిన సినిమా ఘోరంగా విఫలమైంది. రవిబాబుతో పాటు అలర్నెస్ కూడా తీవ్ర నిరాశని మిగిల్చింది. కథ పరంగా వస్తే ఒక దోమ కుట్టడం వల్ల అలర్నెస్ లావుగా అవుతాడు. మరి తను సన్నగా ఎలా అయ్యాడు? ఇంతకు తనకి ప్రేమించిన అమ్మాయి దగ్గర అయిందా లేదా? ఇంతకు తన జీవితంలోకి వచ్చిన చిన్నబాబు ఎవరు? వాళ్ళ సంఘటన ఏమిటి అనేది ఇందులో ప్రధాన కథ. ఈ సినిమా ఫెయిల్ అవటం ప్రధాన కారణం ఈ సినిమాలోని ఎమోషన్స్ మరి ఆర్టిఫిషియల్గా ఉంటాయి. లడ్డూ బాబు చేసే కామెడీ ఎక్కదు. అలానే తను చేసే ప్రయత్నం కూడా అంతగా జనం మెప్పించలేకపోయినాయి. ఇంకా చిన్నపిల్లోడి ఎపిసోడు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా జనాలకు అంతగా ఎక్కలేదు. అల్లా నరేష్ పూర్ణిమ లవ్ ట్రాక్ కానీ లేదంటే భూమికతో ఉన్న రిలేషన్షిప్ కానీ జనాలకి మరి అంత సింక్ కాలేక ఈ సినిమా ఫెయిల్ అయిందని చెప్పాలి. కానీ నెక్స్ట్ సినిమా వచ్చి బాబా. అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చేర్చడం లేదన్నట్టే దేవుని ప్రశ్నించిన సినిమాలు అలానే కథ లేని సినిమా హిట్ అయినట్టు చరిత్రలో లేదు. బాబా సినిమా అలాంటిదే. దేవుడి మీద చాలా సినిమాలు వచ్చాయి, అందరూ చాలా హిట్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. కానీ దేవుని ప్రశ్నించి రిలీజ్ అయిన సినిమా మాత్రం ముందు బాబానే. అలానే ఫెయిల్ అయిన సినిమా కూడా ముందు బాబానే. బాబా కథ వస్తే చాలా ప్లాట్స్ ఉంటాయి. 3-4 కథలు తీసుకుని ఒక సినిమా తీస్తే అది బాబా అవుతుంది. రాజకీయం, సన్యాసం, వైరాగ్యం, దైవికం అలానే మనిషి వ్యక్తిత్వం ఏంటి బాబా కథ. కానీ ఇవన్నీ మ్యాచింగ్గా చెప్పకుండా కేవలం విడతీసి చూపించడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా మాసీగా యాక్షన్స్ పార్ట్ వెళ్ళిపోయే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మొత్తం దైవత్వం మంత్రాలతో నిండిపోయి కథ దారి తప్పి సినిమా ఫెయిల్ అని చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. గాలిపటం ఎగిరొచ్చి చేతిలోకి రావటం, రోడ్లకు మరమ్మతులు చేయటం అనేది బాగుంది. తర్వాత వచ్చి సవ్యసాచి. ఈ సినిమా ఫెయిల్యూర్గా ప్రధాన కారణం సినిమాలోని కాన్సెప్ట్. ఇదిగా ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమానే, కానీ జనాలకి ఎక్కక ఫెయిల్ అయింది. తను ఎరం చేతికి ప్రాణం ఉండటం, ఆ సెల్ఫ్ థింకింగ్ చేయగలగటం, ఇంతలోగా తన అక్క కూతురుని ఒక విలన్ కిడ్నాప్ చేయటం, ఆ అమ్మాయిని ఎలా కాపాడనేదే కథ. 2 విభిన్నమైన కథలు తీసుకొని ఒక సినిమాగా తీయటే అది సవ్యసాచి. అసలుకి చెయ్యి లేకపోయినా ఆ సినిమాని చూడొచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతో బ్యాడ్ రైటింగో. అసలుకి ఆ కాన్సెప్ట్ లేకుండా కేవలం ఒక ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ తీసిన సినిమాని జనాలు చూసేవాళ్ళు. మరి విలన్ రోల్ అయితే కామెడీ, హీరో ఏం చేయాలని రేంజ్లో చూపించడం కూడా బాధాకరం. ఆ చెయ్యికి సంగతి ఏమిటో, ఆ ఫ్యామిలీ గొడవ ఏంటో జనాలకి అర్థమయ్యేలోపు సినిమా అయిపోతుంది. సినిమా నచ్చలేదు. అలా ఈ సినిమా ఫెయిల్యూర్కి మెయిన్ కారణం అదే. ఇంకా ఈ సినిమాలో ఈ పాయింట్స్ ఎక్స్పెరిమెంటల్గా వచ్చిన పాయింట్లు ఇదిగా ఒక సినిమా అయినా ఇది జనాలకు ఎక్కలేదు. ఇందులో లవ్ ట్రాక్ కూడా మరి అంత గొప్పగా ఏం లేదు, అదే కొంచెం ఆర్టిఫిషియల్ అని చెప్పాలి. అలానే సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్ కూడా అంతగా ఎక్కలేదు. ఆర్టిఫిషియల్ వల్ల ఈ సినిమా ఫెయిల్ అయింది. తర్వాత సినిమా వచ్చి 2.0. రజనీకాంత్ గారి కెరీర్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాలో ఒక సినిమా అయిన రోబోకి సీక్వెల్కి వచ్చింది 2.0. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో తీసిన సినిమా ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లు వసూలు చేసి కేవలం యావరేజ్గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే చాలా నిరాశ మిగిల్చింది. శంకర్, రజనీకాంత్, ఏఆర్ రెహమాన్ అలానే విలాన్గా అక్షయ్ కుమార్, లైకా ప్రొడక్షన్స్ మరి భారీ ప్రొడక్షన్ హౌస్ ఇంతమంది కలిసి ఒక సినిమా తీస్తున్నా అంటే అది ఏ రేంజ్ గ్రాండియోలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమా నుంచి వస్తుంది అనుకుంటే 2.0 వంటి సినిమా వచ్చింది. ఇదిగా ఒక ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ సినిమా అని చెప్పాలి. పక్షులు, ఫోన్స్ వంటివి
ఇందులో మెయిన్ ప్లాట్ పక్షులను కాపాడటం, జంతు ప్రేమలను కాపాడటం అనేది, జంతు సంరక్షణ అనేది సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. ఫోన్ అతిగా వాడటం వల్ల వచ్చే ప్రమాదం కూడా చూపించాలని చూశారు, కానీ అది అంతగా ఎక్కలే. సినిమాలో ఒకచోట ఏలియన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించిన సినిమా బాగుండేదేమో. మరి భూమిని ఉంచడం వల్ల ఈ సినిమా జనానికి ఎక్కలేదు. ఈ సినిమా ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ వచ్చి కథ సరిగా లేకపోవటం, చెప్పాలనుకుని మరి పాతగా అనిపించటం. పక్షులని జంతు సంరక్షణ కాపాడటం తప్పు కాదు. శంకర్ చాలా సినిమా చూపించారు, కానీ ఈ సినిమాలో కొంచెం మరి పాత విధానం చూపించారు. ముఖ్యంగా రివెంజ్ సీన్స్ చూస్తే విలను చెప్తున్నా ఏం చెప్తా అర్థం కదా. ఆ సినిమా వచ్చి రాధేశ్యామ్. ఈ మధ్యకాలం వచ్చిన పరమ చెత్త సినిమాలలో ఇది ఒకటి. జ్యోతిష్యం, ప్రమాదం వంటి కాన్సెప్ట్లో వచ్చిన సినిమా రాధేశ్యామ్. ఎస్ రాధాకృష్ణ తీసిన ఈ సినిమా డీటెయిల్ వద్ద మరి ఘోరంగా ఆడింది చెప్పాలి. దీనికన్నా సాహో సినిమా చూడటం ఎంత నయం, అదిగైనా కాస్త బాగుంది. ఈ సినిమాలో హీరో ఒక జ్యోతిష్యుడు. తను ఒక అమ్మాయితో ప్రేమలు పడటం, ఆ అమ్మాయి చనిపోతుందని జ్యోతిష్యం చెప్పటం, అది అబద్ధమని నిరూపించేవాడు విక్రమాదిత్య, అంతే అతనే. ఇలా విచిత్రమైన కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది రాధేశ్యామ్. ఇదే కాన్సెప్ట్ సినిమా చూడాలనుకుంటే రజనీకాంత్ గారు నటించిన శివాజీ సినిమా నయం. అందులో స్లప్లాట్గా ఉంటుంది. జ్యోతిష్యం, పెళ్ళి, ప్రమాదం, మరణం వంటివి. కానీ రాధేశ్యామ్ విషయంలో అదే కాదు. ఎక్కడికక్కడ వీరు తీసి ఎక్కడెక్కడ కలిపేసి సినిమాను తీసేసి రాధేశ్యామ్ పేరు పెట్టి రిలీజ్ చేసేశారు. ఒక్క పాయింట్ కూడా సరిగ్గా ఎక్కదు. హీరోయిన్ల ప్రమాదం, హీరో జ్యోతిషం, హీరో కెరియరు, అసలుకి ఏది కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వక, సింక్ అవ్వక జనాలకి నచ్చలేదని చెప్పాలి. అన్నీ ఆర్టిఫిషియల్గా ఉండటంతో ఈ సినిమా ఫెయిల్ అయింది. మరి ముఖ్యంగా హీరోని జ్యోతిషం చూపించిన, మరి అలా చూపించి ఒక సినిమా చూపించి నార్మల్ లవ్ స్టోరీతో ముగించుంటే కనీసం మంచి హిట్ టాక్ అని వచ్చేదాన్ని సమర్చాను. దిస్ ఇస్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.